రోజు ఒకటి రిబ్బన్ కటింగ్ అయితేనే ఉన్నాయి కదా కదా. ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. చెల్లని ఇగో ఇప్పుడు కేటీఆర్ ఎన్ని అనుండప్ప రేవంత్ రెడ్డి సీఎంని, ఆయన సీఎంఏ. ఇక పొక్క పట్టి అదేంది నోటికి పొక్క పడ్డ రంధ్రం పడ్డదా అది పడ్డదా ఇవన్నీ డైలాగులు వద్దిగా. ఆయన సీఎంఏ. నువ్వు పడ్డాదన్నా పడలేదన్నా రేవంత్ రెడ్డి సీఎం కదా. సీఎం కాదనే అంటావా? పోనీ అదన చెప్పుని. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేసారు. అయ్యి 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి చేస్తాడు. 2.5 ఏళ్ళు అయింది. ఒక 60%కి వచ్చిండు కదా. 60 70 హరి 60 అరే 60 అనుకో. 60 ఎందుకు అంటున్నంటే ఇప్పుడు మన రాష్ట్రంలో జనాభా ఎంత చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం జనాభా ఎంత? 4 కోట్లు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది చెప్పు? మీరు చెప్పండి, మీడియా వాళ్ళు చెప్పండి. నువ్వు లేదు సగం అంటే ఎంత? 4 కోట్లల్లా 2 కోట్లు. 2 కోట్లల్లా ఆడోళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు కదా. కార్లలో తిరిగేటోళ్ళు ఎంతమంది ఉంటారు ఆడోళ్ళు? మనం మాట్లాడుకుందాం. అంటే అంకెలు చెప్పండి. 10% చెప్పకండి. 20 లక్షలు కార్లలో తిరిగేటోళ్ళప్ప. బస్సులో తిరిగేటోళ్ళు 1,80,00,000 మంది ఎలా తిరుగుతారు? బస్సులు తిరుగుతారు. అంటే ఈ తెలంగాణలో 1,82 కోట్లలో 20 లక్షల మంది కార్లలో తిరిగితే 1,80,00,000 మంది బస్సులో తిరుగుతున్నారు. ఇప్పుడు తిరగబట్టి ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పటికీ 2.5 అంటే 2.5 సంవత్సరాలు అయింది. ఓకే సరే. డిమాండ్ ఉంది, బస్సులు ఉన్నాయి, డిమాండ్ ఉంది. ఇప్పుడు బస్సులో 100 మంది ఎక్కుతున్నారు. అలా కుర్చీలు ఉండేది 80 మందికి, అంతే కదా ఉండదు. 20-30 మంది నిలబడుతున్నారు. ఈ నేను కూడా చూసిన. అసలు మా వాళ్ళు ఒకసారి కరెక్ట్గా చెప్పమని చెప్పు. ఇప్పుడు నేను 40 ఏళ్ళ కింద చెప్తున్నాను. నేను 40 ఏళ్ళ కిందట ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడేమో డిమాండ్ వచ్చింది. ఆడవాళ్ళందరూ లేడీస్ అంతా మన అమ్మలకి అందరూ కూడా మన ఇంట్లో అందరూ కూడా బస్సులు ఎక్కుతున్నారు. గుడ్ల కాడికి పోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత యాదగిరిగుట్టకు పోతున్నారు, వేములవాడ గుడికి పోతున్నారు, వరంగల్ కాళికామాత గుడికి పోతున్నారు, మన జోగులామ్మ ఇటు పోతున్నారు, మన మల్లన్న ఈడ మన హనుమాన్ ఆంజనేయుని గుడికి హనుమంతుని గుడికి కొండగట్టుకు పోతున్నారు. అది ఇంకోటి బాసర పోతున్నారు, కొమరవెల్లి పోతున్నారు, అది చర్చికి పోతున్నారు, ఆడ మెదక్ చర్చికి పోతున్నారు, దర్గాలకు పోతున్నారు ముస్లిమ్స్. హిందువులు పోతున్నారు, ముస్లింలు ఆడోళ్ళు పోతున్నారు, క్రిస్టియన్ ఆడోళ్ళు పోతున్నారు. నేనేమంటున్నా కేటీఆర్ గారు, 4 కోట్ల మంది ఉన్న తెలంగాణ జనాభాలో 2 కోట్ల మంది ఉన్న మహిళల్లో ఒక 20 లక్షల మంది కార్లలో తిరిగితే 1,80,00,000 మంది ఈరోజు బస్సులలో తిరుగుతున్నారు. అచ్చా ఒక్కరోజు పోతురా? రోజు పోతున్నారు. ఇక డిమాండ్ ఉంటుంది. అవును మరి ఇక బస్సులో 80 సీట్లు ఉంటాయి, ఆడోళ్ళు 100 మంది ఎక్కుతారు. ఆడ సీట్లు తక్కువ ఉంటాయి, 20 మందికి తక్కువ పడుతుంది. ఈ 80 మంది కూర్చున్న వాళ్ళది వేస్తలేడు ఒకటి వీడియోలు. ఆడోళ్ళు ఈ 20 మంది నిలబడ్డదే వేస్తున్నారు. ఇక బురద చల్లాలంటే ఏమున్నది, బురద చల్లాలంటే చల్లొచ్చు. ఇది ఇంత మంచి స్కీమ్. ఇదెవరు? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇంట్రెస్టే కదా. ఆ ఇంట్రెస్ట్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి
చేసిండు కదా. సరే ఇదొకటి ఓకే. అంటే బస్సుదే నీకు చాలా పెద్ద ఎగ్జాంపుల్ అది, మీకు అర్థమవుతలేదు అసలు, మీరు చెప్తలేరు కరెక్ట్గా చెప్పుండి. మీరు నా మాట ఏకీభవించారా లేదా గాంధీభవన్ మీడియా మీరు చెప్పండి ఏమి. ఇక నువ్వు ఇప్పుడు నెలకి ఎంత పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఆర్టీసీకి డబ్బులు కట్టాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకి ఎంత కట్టాలి ఆర్టీసీకి చెప్పింది కదా, 11,000 కోట్లు. అంటే మళ్ళీ ఆర్టీసీని బతికియాలి కదా, ఆర్టీసీ కార్మికులను బతికియాలి కదా, ఆర్టీసీ కార్పొరేషన్ బతికియాలి కదా, వాళ్ళ కుటుంబాలను బతికియాలి. ఇక్కడ ఆడవాళ్లకు ఉచితము, ఈ డబ్బులు లేని సంసారంలో డబ్బులు సమ చేసుకుని మనమే ₹1,00,000 అప్పుడే గాలి ఎదురు కొట్టుకుంటాం. ఇక్కడ మీ కేటీఆర్ గారు మీ నాయన చేసిన లక్షల కోట్ల అప్పుకి సంవత్సరానికి 24,000 కోట్లు చిల్లర ఇంట్రెస్ట్ కడుతున్నారట. 24,000 కోట్ల ఇంట్రెస్ట్ ఎందుకు కడుతున్నాడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు? ఎందుకు కడుతున్నాడు? మీ నాయన చేసిన అప్పు ఆ మిత్తి కట్టాలి, లేకపోతే వాడు వచ్చి కూర్చుంటాడు కదా ఇక్కడ, వాడిని గట్టి ఇవి చేస్తున్నాడు. మరి మీ నాయన చేసిన అప్పుకి మీ ఇంట్రెస్ట్ కడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఈ మాట ఎత్తావు కదా. ఎందుకు? నువ్వు అపోజిషన్ లీడర్ కాబట్టి నువ్వు ఎత్తావు. నేను నిన్నే తప్పు పట్టా, ఎందుకంటే నువ్వు ఆయనతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నాడు, నువ్వు అవుట్ అయిపోతావు. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి గారిని విమర్శించాల్సిందే. ఎందుకు? యాజ్ ఏ అపోజిషన్ లీడర్ నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా, చేస్తున్నావు, కాదట్టలేదు. ఇదొకటి. ఇప్పుడు ఆర్టీసీ మీరు సంఖ నాకిపించారు.